ये न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला वनपर्ती पिब्बेर के सरकारी अस्पताल में तिब्बी अमले की गफलत के बायस हामिला खातून की नॉर्मल डिलीवरी के दौरान बच्चा रहम में ही दम तोड़ गया। रिश्तेदारों के मुताबिक चिलमेला गांव की राजेश्वरी और प्रशांत की शादी 1 साल कबल हुई थी। राजेश्वरी जो कि हामिला थी, खानदान के अफराद ने उसे पीर की रात को पिब्बेर PHC में नॉर्मल डिलीवरी के लिए दाखिल कराया। गौरी नामी तिब्बी अमला जो गुज़िश्ता 15 सालों से अस्पताल में बच्चों को जन्म दे रही है, सुबह 8 बजे राजेश्वरी को ऑपरेशन थिएटर ले गई। उसके बाद 2 घंटों तक तिब्बी अमले की जानिब से कोई इत्तला न दिए जाने पर घर वालों ने तिब्बी अमले से पूछगछ की। इस पर तिब्बी अमला ने कहा कि राजेश्वरी अभी दर्द महसूस नहीं कर रही है। घर वालों ने उस पर भरोसा नहीं किया और ड्यूटी पर मौजूद डॉक्टर सुधा रानी को बताया। डॉक्टर सुधा रानी ने हामिला खातून का मुआयना किया और हालत को संगीन बताते हुए वनपर्ती जिला सरकारी अस्पताल ले जाने को कहा। एम्बुलेंस में हॉस्पिटल जाने से पहले ही बच्चा रहम में ही दम तोड़ गया और वहां के डॉक्टरों ने ऑपरेशन करके मुर्दा बच्चे को बाहर निकाला। इससे मुश्ताइल होकर लवाहिकीन ने मुर्दा बच्चे को लेकर पिब्बेर सरकारी अस्पताल के दरवाजे बंद कर दिए और अस्पताल के बाहर 4 घंटे तक धरना दिया। उसके बावजूद तिब्बी और सेहत के हुक्काम ने कोई जवाब नहीं दिया तो उन्होंने अस्पताल के सामने मेन रोड पर एहतजाज दर्ज किया। उसके बाद डिस्ट्रिक्ट प्रोग्रामिंग ऑफिसर रामचंद्र राव मौके पर पहुंचकर उन्हें समझाने की कोशिश की। बादजा MHLP डॉक्टर सुधा रानी, मेडिकल स्टाफ बालामणि और गौरम्मा को डिस्ट्रिक्ट कलेक्टर DMHO के हुक्म के मुताबिक मुअत्तल कर दिया गया। నేను DMHO గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ని. నన్ను నా సార్ చెప్పినందుకు నేను వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చినాను. జరిగిన నష్టం అయితే 100% ప్రతి ఒక్కరు కూడా ఎవరి దాన్ని ఏం కాదనేది కాదు, కళ్ళ ముందరనే ఉంది మనకి. కాబట్టి మీరు దయచేసి నా మాట మీద, సార్ ప్రతిసారి చెప్పినారు, కలెక్టర్ గారు చెప్పినారు, వీళ్ళకి మాట మీద మీరు ధర్నా ఆపేసి మీకు ఏం కావాలని DMHO వాళ్ళు రావాలి సార్. వాళ్ళు వచ్చి అసలు అంటే పాసిబుల్గా అన్నప్పుడు ముందు పంపించాలి. ఒక ఆమె కన్నా హెడ్ ఉన్న ఆమె 1 అవర్ ముందు వచ్చి క్రిటికల్ ఉంది పంపి అన్నప్పుడు వచ్చింది. ఇంతసేపు అయింది, 2.5 hours అయిపోయింది. లోపల పంపించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అవ్వకపోతే తీసుకెళ్తామన్నప్పుడు తీసుకెళ్ళింటే అప్పుడు మా తప్పు అవుతుంది. నేను ఒక మాట చెప్తాను, ఒక మాట కూడా ఇదే ప్రశ్న. అవును సార్, మేము ఇంతసేపు నేను చెప్తున్నాను, నేను DMHO గారికి మొత్తం పెద్ద సార్ వాళ్ళందరికీ కూడా నేను పోయి డీటెయిల్ చేస్తాను ఏం జరిగింది, ఏమైంది అనేది. మనకు ప్రాబ్లం అయ్యింది, మన ప్రాబ్లం అయ్యింది. మీరు చేయడంలో తప్పు లేదు, మీరు చేశారు. మన జిల్లా అధికార యంత్రాంగం వాళ్ళు స్పందించాలి, స్పందిస్తున్నారు ఆల్రెడీ. ఏమన్నా కానీ కూడా సార్ మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మీరు కూడా దీన్ని మనం ఇంత గొడవ చేసి పక్కన వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది చేయడం కన్నా మీకు ఏం కావాలనేది పక్క వాళ్ళకి జరగకూడదని కావాలంటే ఇప్పుడు శిశువు సేఫ్టీ ఉంటే మనం ఎవరు వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అమ్మ ఒక నిమిషం 1 hour లేట్ అయితే అదే జరిగింది. సీపర్ చెప్తే వినడం డాక్టర్ నర్స్ వాళ్ళు సీపర్ చెప్తే వినడం ఏంది? ఆమె డెలివరీ చేయడం ఏంది? ఆయన 2 hours ఆయన ఆపుకోవడం ఏంది? సీపర్ 2 hours ఆపుకోవడం ఏంది? ఆయన స్టాఫ్ నర్స్ చెప్పినప్పుడు పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వస్తే నైట్ 8 o'clock తీసుకొని వచ్చినాము ఆశా వర్కర్ని తోలుకొని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పెయిన్స్ చిన్న వస్తున్నాయి, ఒకవేళ వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, రేపు 10కు 12కు అవుతుందని చెప్పిండ్రు.
వెయిట్ చేయండి లేకుంటే ఇంటికి వెళ్ళండి దగ్గరనే కదా దోమలు అవి ఉంటాయని చెప్తే మేము సరే ఇంటికి వెళ్ళేసినాము. ఇంటికి వెళ్ళేసి మా అమ్మకి మళ్ళీ 2 నుంచి పెయిన్స్ వస్తే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8కి తీసుకొని వచ్చినాము. 8కి లోపల తీసుకెళ్ళిండ్రు కాన్పు అయితే అని చెప్పేసి నాతో అన్ని తెప్పించింది, మెటీరియల్ అన్ని తెప్పించింది. 11:30 వరకు మాకు ఏం రెస్పాండ్ కాలేము. చేసిన వాళ్ళు ఎవరు? గౌరీ క్లర్క్ ఉంది ఆమె చేతి కింద. ఆమె ఎవరు? గౌరీ అంటే ఎవరు? రెగ్యులర్ కాన్ఫర్ చేస్తుంది కదా గౌరీ, ఆమె ఇక్కడ నుంచి వస్తుంది. క్లర్క్ ఆమె చేతి కింద క్లర్క్ ఉండే, వాళ్ళిద్దరు ఉండే. తర్వాత 10:30కి డాక్టర్ వచ్చింది. డాక్టర్ వచ్చి మేడం ఏంది అవుతుందా లేదా అని అడిగితే లేదు కొద్దిగా సీరియస్గానే ఉంది, వనపర్తికి వెళ్తారు, నేను ఒక 5-10 మినిట్స్లో చెప్తాను అని చెప్పేసి ఆమె తీసుకెళ్ళండి అని చెప్పింది. ఈమెనేమో లేదు అవుతుంది ఉండండి వెయిట్ చేయండి అని చెప్పేసి అంతవరకు పెట్టింది. మా మమ్మీ బలవంతంగా తీసుకొని వెళ్ళినాము. తర్వాత వెళ్ళిన తర్వాత ఆడైతే మాకు బేబీకి అయితే గ్యారంటీ ఇచ్చలేరు, మేమైతే ట్రై చేస్తామని చెప్పిండ్రు. సిజరింగ్ చేసిండ్రు, బాబు చనిపోయింది. బాబు ఇక్కడనే ఉమ్మనీరు మింగేసి చనిపోయింది. మీ డిమాండ్ ఏంది? రోజు డెలివరీలు చేసేవాళ్ళు ఒక పేషెంట్ ఒకలాగా ఉంటుంది, ఒక పేషెంట్ ఒకలాగా ఉంటుంది. అమ్మాయి నార్మల్గా చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ముందే ఇన్ఫామ్ చేయాలి కదా. ఇక్కడ అవ్వదు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తాయి. ఇప్పుడు చిన్న ప్రాణం పోయింది, ఇంకో 1 అవర్ ఉంటే పెద్ద ప్రాణం పోయినప్పుడు అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఒక డాక్టర్ లేనప్పుడు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఇంతమంది మున్సిపాలిటీ వీళ్ళంతా ఓన్లీ చెప్పుకోవడానికేనా? అంటే ఈ చుట్టుపక్కల ఊర్లలో అందరు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలు ఎవరిని అడగాలి? గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామంటే ఏడ కల్పిస్తున్నారు అసలు? అంటే ఒక చెప్పుకోవడానికి, ఓట్లు అడగడానికి, లేకపోతే దీనిలోకే పనికి వస్తుందా? ఏడ ఉంది ఇంకా ఈ సొసైటీ ఏడ ఉంది? అసలు గవర్నమెంట్ మీద ఎట్లా నమ్మకం రావాలి అసలు? అంటే ఒక చిన్న చూసుకున్నప్పుడు మీకు రానప్పుడు పంపించేసేయాలి. 8 అవర్స్ 7 అవర్స్ పెట్టుకొని ఒక మదర్ని అట్లా ఇబ్బంది పెట్టి ఇప్పుడు బేబీని చంపేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ బేబీని తెచ్చేసారా? ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో అది లేడీస్కి తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ముందు డాక్టర్ ఎవరో వాళ్ళందరూ రావాలి, ఆ బేబీని మాకు తెచ్చేయాలి అంతే. ఇప్పుడు ఆ మదర్ కూడా సీరియస్ అయింటే ఏంటి పరిస్థితి? ఒక ఫ్యామిలీ మొత్తం నాశనం.